అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి భద్రం చేసుకోవాల్సింది ఏంటంటండి? హృదయం. హృదయం ఎలాగుండాలంట? భద్రం. హృదయం భద్రంగా ఉంటే మనిషి భద్రం, ఆస్తి భద్రం, అన్నీ భద్రం. ఎప్పుడు? హృదయం భద్రంగా ఉన్నప్పుడు. గమనించండి, ఈవేళ సెల్ ఫోన్ ఉండని వారు ఎవరుండరు. ఈ సెల్ ఫోన్ ఒక ఓఎస్ మీద పనిచేస్తుంది. మన ఫోన్లు ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ మీద పనిచేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ బాగుందనుకోండి, ఫోన్ బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ బాగలేదనుకోండి, ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఏమైపోద్దండి? చెత్త అయిపోద్ది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ పనిచేసేలాగా చేసేది ఏంటంట? అందులో ఉన్న ప్రాసెసర్. అది ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఫోన్ ఎంత ఖరీదైనా కానీ ఆ ప్రాసెస్ చేసే ప్రాసెసర్ బాగలేదనుకోండి, ఫోన్ ఏమైపోద్ది? పనిచేయదు. అలాగునా హృదయమే మన ఆలోచనలు అనే సాఫ్ట్వేర్కి ప్రాసెసర్. ఈ హృదయం అనే ప్రాసెసర్ బాగుందనుకోండి, మన ప్రొసీజర్ బాగుంటుంది, మన పద్ధతి బాగుంటుంది. అర్థమైందా? ఒక్కోసారి ఏదో వార్త వింటాం, ఎవరో ఏదో అంటారు, వెంటనే అడుగుచ్చుకుంటది, చివుక్కు మన గాయం అన్నాడు దైవజనుడు. హృదయం చివుక్కుమంటది. ఒళ్ళంతా బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏం చేయరు? నిద్ర లేవరు, తిండి తినరు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఏం బాగలేదు? హృదయం, మనస్సు బాగోల. మనస్సు పాడైతే మనిషి అంతా ఏమైపోతాడండి? పాడైపోతానికి వాక్యం చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భద్రం చేసుకోవాల్సింది నీ దేహం కాదు, నీ కళ్ళు కాదు, మరి ఏం కాదు, నీ హృదయం. ఎందుకంటే జీవధారలు, నీ జీవానికి సంబంధించిన మార్గం నిర్దేశించేది ఏంటి? హృదయం. గమనించండి.